మన రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అయినటువంటి ధనిక రాజకీయ నాయకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి పొలాలు చూస్తాకి వెళ్ళాడు, కానీ ఎవరిని చంపకుండా రావయ్యా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అరే చంపే అలవాటు అయ్యా లోకేష్, మనుషుల్ని చంపే అలవాటు మీ నాన్నది నీదే అనేది చరిత్ర చెప్తుంది. కందుకూరులో ఓట్లు అడుక్కుంటాకెళ్ళి 7 మందినో 9 మందినో పొట్టను పెట్టుకున్నటువంటి చరిత్ర నీది మీ నాన్నది కాదా? 8 మందిని పొట్టను పెట్టుకున్నావంట. గుంటూరులో పేదరికాన్ని ఆసరాగా చేసుకుని పేదరికానికి ఎర్రేసామని చెప్పని 100 రూపాయల చీరలు పంచి పెడతామని చెప్పి రమ్మని చెప్తే పాపం పేదలు నమ్మి వస్తే వాళ్ళకి చీరలు సక్రమంగా పంచిపెట్టకుండా మీ ఫోటోల కోసం వీడియోల కోసం జనం గుమ్మిగూటి తోసుకునేది కనపడాలి కాబట్టి అని చీరలు విసిరితే లారీల్లోంచి ఆ తొక్కిసలాటలో అమాయకులైన పేదలు 7 అసూలు బాయలేదా? 3 అసూలు బాసి చనిపోలేదా అని అడుగుతున్నాను. ఇంకా మీ పాలనలో ఇవాళ గుళ్ళలో ఎంతమందిని చంపేస్తున్నారు మీరు. సింహాచలంలో గోడ కట్టించారంట. గోడ ఎవరు కట్టించారయ్యా? పోలీసు శాఖని లా అండ్ ఆర్డర్ని కాకుండా మిగతా అన్ని శాఖల్లో ఏలెట్టి గిరగిరగా తిప్పేటువంటి ఒక పెద్ద మీ ట్రబుల్ షూటర్ అని ఫీల్ అవుతున్నటువంటి ఒక మంత్రి గారు ఉంది. ఆవిడ దగ్గరుండి కట్టించింది. ఆ గోడ ఏదో వాళ్ళు కడుతున్నప్పుడు పడినా బాగుండేది, పరిశీలన చేస్తాకు వచ్చినప్పుడైనా బాగుండేది, రాష్ట్రానికి దరిద్రం వదిలేదు. ఇవాళ చచ్చిపోతే మీకు బాధ్యత లేదా? కాంట్రాక్టర్ బాధ్యత. తిరుపతిలో దర్శనానికి క్యూల్లో టికెట్లు ఇచ్చేదానికి తొక్కిసలాట్లో తిరుపతిలో అసూలు బాయటమా? 30 మందా ఎంతమంది? 9 మంది. 9 మంది ప్రాణాలు గాలిలో కలిసినాయి. అంటే దేవుడి దర్శనానికి వస్తే వాళ్ళని సరాసరి దేవుడి దగ్గరికి పంపించినటువంటి చరిత్ర మీ పరిపాలన. నిన్నగాక మొన్న గుడిలో చచ్చిపోతే ప్రైవేట్ గుడి అంటే, అరే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీ నాన్న దగ్గర ఉందయా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ప్రైవేట్ గుడి అని. చంద్రబాబు 75 ఏళ్ళు చంద్రబాబుకు సిగ్గు లేదు ఆ మాట తాకి. ఎంపటి తిరిగే మంత్రులకి సిగ్గు శరం లేదు. ప్రైవేట్ గుడి అయితే ఏంటి, ఏ గుడి అయితే ఏంటి? లా అండ్ ఆర్డర్ మీద కాదా ఈ రాష్ట్రంలో? అరే ప్రజలు ఏకాదశి రోజు దైవ దర్శనం కోసం కాశీబొగ్గులో తండోపతండాలుగా బయలుదేరుతుంటే మీ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? మీ పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయి? మీ సిఐలు డిఎస్పీలు డిఐజీలు ఎస్పీలు ఏం చేస్తున్నారు? వైసీపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతుంది తప్పితే ఏం చేస్తున్నారు మీరేం చెప్తున్నారు? తెలీదా మీకు? చచ్చిపోతే ప్రైవేట్ గుడా? మరి లా అండ్ ఆర్డర్ మీకెందుకు? మాకు ఇచ్చేయండి. అయితే జగన్మోహన్ రెడ్డికి చూపిస్తాడు. శాతకానుడి పరిపాలనలోకి వస్తే తప్పుడు ఆలోచనల వాళ్ళు, డబ్బు మేయటమే పనిగా ఉన్నవాళ్ళు మీలాంటి వాళ్ళు ఇవాళ వెళ్తున్న ఏలుబడిలో ఇవాళ ప్రజలకు శాపం మీలాంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం వెళ్తాడు, అది ఏం పరిశీలిస్తాడో ఏం చెప్తాడో అవి చేద్దాం. మన లోపాలను సరిదిద్దుకున్నటువంటి బుద్ధి జ్ఞానం లేని ప్రభుత్వం మీది. ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే భూతద్దంలో పెట్టి ఎదుగుతారు. ఎందుకంటే అందులోని అయ్యో పాపం అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఎలా చనిపోయారు, వాళ్ళని ఎలా రక్షించాలి, వాళ్ళని ఎలా కాంపన్సేట్ చేయాలి, వాళ్ళ గురించి ఎలా న్యాయ పోరాటం చేయాలనేది పక్కన పెట్టి అక్కడ వాళ్ళు వచ్చి ఎదిగేది ఏంటో తెలుసా అండి? అక్కడ ఆ ఇన్సిడెంట్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమైనా లింకులు ఉన్నాయో లేదో ఎదుగుతారు. వాళ్ళు ఎతికి ఎక్కడో చివరిన ఒక చిన్న ఫోటోనో లేకపోతే ఒక చిన్న కామెంట్నో పట్టుకుని దానికి తెలుగుదేశం పార్టీని రంగును పొలవటానికని తీసుకొచ్చి చాలా ట్రై చేసి ఆర్టిస్టిక్గా తయారు చేసి సోషల్ మీడియాలో వదులుతారు. అది ప్రజలు నమ్మాలి, నమ్ముతారని ఆలోచిస్తారు. కానీ మేము అలా మాట్లాడట్లా. ఈరోజు తప్పు చేసిన ఎవడైనా, అది ఏ పార్టీ ఓడైనా, ఏ కులమోడైనా, ఏ మతం ఓడైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. దానికి సంబంధించి మేము యాక్షన్ తీసుకుంటాం. అది మీరైనా మేమైనా ఎవరమైనా అందులో ఎక్కడా కూడా మేము లైన్ దాటే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితులు బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు. ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఈరోజు విద్యార్థి విభాగాల్ని కూర్చోబెట్టి నువ్వు ఏ సందేశం ఇద్దామని, ఎలాంటి సందేశం ఇద్దామని, అంటే ఎలా రెచ్చగొడదామని ఈరోజు విద్యార్థి విభాగాన్ని తీసుకొచ్చి యువత విభాగాన్ని తీసుకొచ్చి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని పెట్టి నీ స్థాయిలో నువ్వు పెట్టావంటే మళ్ళీ అడుగుతున్నా, నీకు అసలు అర్హత ఉందా? ప్రతి దానికి కూడా తప్పుడు రాతలతోని, తప్పుడు వ్యాఖ్యానాలతోని, తప్పుడు మీడియాలో తప్పుడు ప్రచారాలతోని ప్రజల్ని, ప్రభుత్వాన్ని మభ్యపెట్టాలని చూస్తూ నువ్వు చేస్తున్న కుట్రలు మాకు తెలియదు అనుకుంటున్నావా?
ఎక్కడో ఒక ఆడబిడ్డ మామూలుగా చనిపోయినా కూడా ఆడబిడ్డని రేప్ చేసి చంపారని ఫస్ట్ నీ పేపర్లోనే బయటకు వచ్చింది. ఆ తల్లిదండ్రుల ఆ తాలూకా ఆర్టికల్ చూస్తే ఆ తల్లిదండ్రులు బాధ ఎలా ఉంటుంది ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా జగన్మోహన్ రెడ్డి నువ్వు? అసలే బిడ్డ పోగొట్టుకొని వాళ్ళు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే, ఆ బిడ్డకి అత్యాచారం జరిగింది నువ్వు ఏడాన్ చేసి రాస్తూ ఉంటే, అది ప్రజలు కొంతమంది నమ్మితే ఆ తల్లిదండ్రుల తాలూకా ఆక్రోషం ఎలా ఉంటుంది? నిన్నగాక మొన్న ఏలూరులో, నిన్ననే చెప్పాను, ఏలూరులో బాలిక అంటే స్కూల్ డ్రెస్ వేసుకుంటే బాలికేనా? ఇంకా ఆ బాలికని మద్యం పట్టించి లైంగిక దాడి చేసి అపస్మారక స్థితిలో వదిలేసి వెళ్ళిపోయారు. ఇది ఆర్టికల్ రాశాడు. అసలు నిజంగా ఒక్కొక్కసారి ఒక ఆడదానిగా, ఒక మహిళగా కడుపు రగిలిపోతుందండి. ఏ ఆడపిల్లనబ్బా, అది అనకూడదు కానీ బిచ్చమెత్తుకునేదైనా ఏ పొజిషన్లో ఉన్నా ఆడదే. ఆ మనస్తత్వం అలానే ఉంటుంది. నువ్వు ఆడబిడ్డ, అసలు అమ్మాయి పెళ్ళయింది, 2 పిల్లల తల్లి, భర్తతో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి. ఆ అమ్మాయి ఏదో తన మానసిక పరిస్థితి బట్టి షాప్లోకి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని ఆ అమ్మాయి డ్రింక్ చేసి అపస్మారక స్థితిలో ఫిట్స్ వచ్చి పడిపోతే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నీళ్లు జల్లి అమ్మాయిని లేపి కూర్చోబెడితే దాన్ని తీసుకొచ్చి నీ నరేషను, నీ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఫిల్మ్ వదిలేసావు. ఎలా కొట్టుకు చేస్తారో చావండి అని చెప్పి వదిలేసావు. ఈరోజు మీకు కేసులు ఫైల్ చేయాలి. డెఫినెట్గా ఇలాంటి తప్పుడు రాతలు రాసే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి. కర్నూలులోని బస్సు యాక్సిడెంట్లో 19 మంది చనిపోయి 19 మంది కుటుంబాలు దుఃఖంలో ఉంటే దాన్ని ఎలాగ నువ్వు కన్సోల్ చేయాలి, ఎలాగ వాళ్ళకి మనం సానుభూతి తెలపాలన్నది ఒక పదం రాకుండా నీ తాలూకా పేటీఎం బ్యాచ్లు ఉపయోగించుకొని చీప్ లెక్కర్ తాగాడు. చూసొచ్చాడా, ఎవరిని పట్టాడా? మొన్న రీసెంట్గా మన కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో స్టాంపేడ్ అయ్యి చనిపోతే అక్కడికి వెళ్ళి ఆ పాండా గారిని ఎలా జరిగిందో చెప్పు, పోలీసులకి మీరు ఇచ్చారా, పోలీసులకి మీరు చెప్పారా అంటే పాపం పెద్ద ఆయన నేను చెప్పలేదు అని క్లియర్గా అన్నా కూడా ప్రభుత్వానిదే. కోర్స్ మా హయాంలో జరిగిన దానికి మేము ఎంతవరకు బాధ్యత తీసుకోవాలి, ఎంతవరకు మేము రెక్టిఫై చేసుకోవాలని చేసుకుంటాం. కానీ ఈరోజు కొన్ని లక్షల కోట్ల విద్యార్థుల భవిష్యత్తుని నీ తాలూకా నాయకులు చేస్తున్న డ్రగ్స్ వ్యాపారానికి, గాంజా వ్యాపారానికి బలైపోతా ఉంటే నువ్వు ఏ సమాధానం చెప్తావు? ఆ తల్లిదండ్రులని ఏ సమాధానం చెప్తావు? తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తావు? ఎంతోమంది భవిష్యత్తులతో ఆడుకుంటున్న మీరు ఈ రోజుకి కూడా ఇలాంటివి ఆపకపోతే ఈ గవర్నమెంట్ ఊరుకోదు. నువ్వు ఊరుకోవచ్చేమో, నువ్వు నీ కార్యకర్త డ్రగ్స్ అమ్మినా నువ్వు ఊరుకుంటావు, చీప్ లెక్కర్ అమ్మినా నువ్వు ఊరుకుంటావు, నీ కార్యకర్తను తీసుకొచ్చి గాంజా వ్యాపారం చేసినా నువ్వు ఊరుకుంటావు, నీ కార్యకర్త హత్యలు చేసినా నువ్వు ఊరుకుంటావు, నీ నాయకులు హత్యలు చేసినా నువ్వు ఊరుకుంటావు, నువ్వు హత్యలు చేయించినా నువ్వు ఊరుకుంటావేమో. కానీ ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లోని లా అండ్ ఆర్డర్ విఘాతం కలిగించే పరిస్థితి వచ్చినా గాంజా డ్రగ్స్ అంటూ బయటకు వచ్చి పిల్లల జీవితాలతో ఆటలాడుకున్న నిఘా వ్యవస్థ ఈగల్ గ్రద్ద కన్ను ఉంటుంది, ఈగల్ కన్ను కంపల్సరీగా ఉంటుంది. ఆ నిఘా కన్నుతో మీరు కలుగుల్లో దాక్కున్నా కూడా బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని శిక్షించి ఈ విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకునే బాధ్యత ఈ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి, ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒక్కసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.